ఒక ఊరిలో ఒక ముసలి రైతు ఉండేవాడు. అతనికి ఒక ఎదిగిన కొడుకు ఉండేవాడు అనమాట. అయితే ఈయన పెద్ద ఆయన అవ్వడం వల్ల ఈయన పొలం అది తనకు తానుగా దున్నుకోలేక కొడుకు పొలం దున్నితే విత్తనాలు నాటి ఈయన పొలం పనులు చేసుకునేవాడు. అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో కొడుకు మొత్తం పొలం అంతా దున్నితే తండ్రి విత్తనాలు నాటుకునేవాడు అనమాట. అయితే ఒకసారి వర్షాకాలం ప్రారంభంలో పొలం దున్నాలి అనుకుంటుండగా అనుకోకుండా ఒక చిన్న సమస్యలో ఇరుక్కుని రైతు కొడుకు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు. దాంతో తండ్రి బాధగా కొడుక్కి ఉత్తరం రాస్తాడనమాట. ఏమని రాస్తాడంటే, నేను ఈ సంవత్సరము పొలం పని చేయలేను, ఎందుకంటే నువ్వు లేవు కదా, నేనేమో పొలాన్ని దున్నలేను, ఎందుకంటే నేను పెద్దవాడిని కదా, కనుక ఈ సంవత్సరం మనకు ఎటువంటి దిగుబడి వచ్చేది లేదు అని బాధగా లెటర్ రాస్తాడనమాట. అది చూసి నా కొడుకు కొంచెం సేపు ఆలోచించి తిరిగి దానికి బదులు రాస్తాడు. రాసి ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి జైలర్కి ఇచ్చి, ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, ఈ ఉత్తరం ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా నా కోసం పోస్ట్ చేయండి అని చెప్తాడు. అయితే ఎవరికి చూపించకుండా పోస్ట్ చేయండి అంటున్నాడు, అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుందా అని ఆతృతతోటి ఎవరూ చూడకుండా జైలర్ దాన్ని ఓపెన్ చేసి చదువుతాడు. అయితే అందులో ఏమని రాసి ఉంటుంది అంటే, నాన్న నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొలం దున్నకు, ఎందుకంటే అందులో నేను ఒక బ్యాగులో వజ్రాలు దాచిపెట్టి ఉంచాను అని అంటాడనమాట. అయితే అది చూసిన ఈ జైలర్కి దుర్బుద్ధి పుట్టి తన మనుషుల్ని పంపించి మొత్తం పొలం అంతా దున్నించి ఆ బ్యాగ్ కోసం వెతుకుతాడు. అయితే ఎంతగా వెతికినా కానీ ఆ బ్యాగ్ మాత్రం కనపడదనమాట. మొత్తానికి పొలం అంతా దున్నేస్తారు. ఇక చేసేదేమీ లేక నిరాశగా వెనక్కి వెళ్ళిపోతారు. అయితే కొద్ది రోజుల తర్వాత రైతు కొడుకుని చూడటానికి జైలుకి వచ్చి, ఎవరో వచ్చి మన పొలాన్నంతా దున్నేశారా, కాబట్టి నేను విత్తనాలు నాటుకోగలిగాను అని అంటాడనమాట. అప్పుడు ఆ కొడుకు జరిగిందంతా తండ్రికి చెప్పి, నేను ఇంతకంటే ఎక్కువగా ఏమీ చేయలేకపోయాను నాన్న, నువ్వు బాధపడుతున్నావు కదా, అందుకే నాకు తోచిన ఆలోచన ఇది, అందుకే అలా చేశాను అని చెప్తాడనమాట. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.